కాజు ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. రైస్లోకి చపాతీలోకి దేంట్లో కన్నా బాగుంటుంది. ఫస్ట్ ఇలా ఆయిల్ ఆవాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను బంగాళదుంపలు ముందే ఉడికించలేదండి, నేను పచ్చి వేసి అలా వేస్తే బాగుంటుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి, అప్పుడు బాగా ఆ ముక్కలకంతా మసాలా పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వాటిని అందులో ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా ఛానల్లో ఏమో వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు. అలానే వ్యూస్ లేవా అంటే వ్యూస్ ఉన్నాయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు గ్రేవీ కోసం టమోటాలు, కాజు, ధనియా పౌడర్, కారం, నేను గరం మసాలా అయితే వేసుకోలేదు, నాకు అంత సెట్ అవ్వదండి. ఇప్పుడు దాన్ని అలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం అందులో వేసేసుకొని కుక్కర్లో ఉడికించేసుకుంటే మన టేస్టీ కర్రీ అనేది రెడీ.